హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గల్వే మమతా యూట్యూబ్ ఛానల్. నేను మీ మమత. ప్రెసెంట్ గల్వే కాల్కిమ్ రేంజ్ లో మనం ఒక సోప్ గురించి అయితే చెప్పుకుందాం. అదే అండి బ్యూటీ సోప్. బ్యూటీ సోప్ అనేది చాలా మంచి సోప్, చాలా మంది యూజ్ చేస్తారు. గ్లో వస్తుంది, స్మెల్ చాలా బాగుంటుంది. అలాగే మనం ఈ రోజు ఇంకొక ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. సో ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, చాలా మంది మనం చూసినట్లయితే వాళ్ళు తెల్లగుండని నల్లగుండని ఎంత గండ ఉండని, వాళ్ళు ఎంత బాగున్నా ఇంకా బాగా కనిపించాలి, ఇంకా మంచిగా ఉండాలి అనేది చాలా మంది ఏమేమో క్రీమ్స్ అన్ని అప్లై చేస్తూ ఉంటారు. మరి టీనేజ్ పిల్లలు, స్కూల్ మెన్స్, ఇట్లాగా కాలేజ్కి వెళ్లే వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకరిని చూసి ఒకరు సో ఇంకా వైట్ గా వచ్చేదానికి ఎలాంటి క్రీమ్స్ అప్లై చేయాలి, వాళ్ళు అది పనిగా మెడికల్ షాప్ కి వెళ్ళి సో ఏ క్రీమ్స్ అయితే బాగుంటాయి అంటే వాళ్ళు అప్పటికప్పుడు వైట్ గా వచ్చేదానికి చూసుకుంటారు. సో బయట షాప్ లో దొరికే ప్రతి ప్రోడక్ట్ తీసుకొని సో అప్పుడు ట్రెండ్ ఏదైతే నడుస్తుందో అది తీసుకొని అప్లై చేస్తారు. సో అది అప్లై చేసిన వెంటనే వాళ్ళకి ఫెయిర్నెస్ మంచిగా గ్లో వస్తుంది, మంచిగా వైట్ గా అనిపిస్తారు. సో ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్రోడక్ట్ అనేది స్టాప్ చేస్తారో లేకపోతే అది లాంగ్ టర్మ్ సో అప్పటికప్పటికైతే ఓకే, ఎక్కువ యూజ్ చేసినప్పటికీ ప్రొడక్ట్ ఏమన్నా స్టాప్ చేస్తే వాళ్ళకి ఫేస్ మీద పింపుల్స్ రావడం, అట్లాగే స్కిన్ మీద చిన్న చిన్న హెయిర్ రావడం ఇలాంటిది వస్తూ ఉంటది అనమాట. సో అప్పటికప్పుడు మాత్రమే చూసుకుంటారు. ఏంటంటే సమ్ టీనేజ్ లో ఉన్న పిల్లలు ఎవరైనా అప్పటికప్పటికి ఫేస్ గ్లో వస్తే సరిపోతుంది. సో లాంగ్ టర్మ్ గురించి ఆలోచించారు, రేపు ఏమవుతుందో మనం ఇప్పుడు ఇలా యూజ్ చేస్తే అనేది. సో చర్మం, స్కిన్ అనేది దేవుడు ఇచ్చింది. సో న్యాచురల్ గా ఉంచుకుంటే మంచిది. మీరు బ్యూటీగా కనిపించాలి అంటే మంచి ఫ్రూట్స్ తీసుకోండి, మంచి ఫుడ్ తినండి, అట్లాగే మీకు వీలైనంత మెడిటేషన్ చేయండి, అట్లాగే ఎక్సర్సైజ్ చేయండి. ఇలాగ చేయడం వల్ల మనం బాడీని అనేది ఫిట్ చేసుకోవచ్చు, అలాగే గ్లో పెంచుకోవచ్చు. నెక్స్ట్ మీకు వీలైనంత ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి, హ్యాపీగా ఉండండి, ఎప్పుడు కోపడకుండా ఉండండి. సో ఇవి కూడా మీరు ఏ ప్రోడక్ట్ యూజ్ చేయకపోయినా సో ఇవి అన్ని మీరు పాటించగలిగితే సో గ్లో కనిపిస్తారు. సో వాళ్ళు ఆ ప్రోడక్ట్ యూజ్ చేసిండ్రు, బయట సూర్యరశ్మి అంటే ఎండలోకి వెళ్ళిండ్రు, అప్పుడు ఏం చేస్తుందంటే రియాక్షన్ కొట్టి సో ఫేస్ మీద ఉండే పింపుల్స్ అనేది బయటికి రావడం, మంట పుట్టడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సో రీసెంట్ గా డాక్టర్స్ కూడా చెప్పేది ఏంటి అంటే సో బయట వచ్చేసి చాలా కెమికల్ ఉంటది. సో ఫేస్ కి అనేది మీరు న్యాచురల్ గా అప్లై చేయండి. అట్లాగే సున్నిపిండి కూడా చాలా మంది యూజ్ చేస్తుంటారు. సో సున్నిపిండి అనేది ఒక స్క్రబ్ మాదిరి యూస్ అవుతుంది. మనకి బయట మన దాంట్లో కూడా స్క్రబ్బర్స్ అవైలబుల్ ఉన్నాయి. స్క్రబ్బర్ అనేది డైలీ యూజ్ చేయకూడదు. సో వీక్లీ 1 or 2 times యూజ్ చేయాలి. అలా యూజ్ చేస్తేనే దాన్ని స్క్రబ్బర్ అంటారు. అప్పుడే మీకు ఫేస్ అనేది గ్లో వస్తుంది. డైలీ యూజ్ చేస్తే ఏమవుతుందంటే డ్రై అయిపోతుంది, ఎందుకు పనికి రాకుండా పోతుంది అనమాట. చెప్తాను నిదానంగా వాటి గురించి కూడా. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం మీకు ఎప్పుడు ఫేస్ అనేది ఫెయిర్నెస్ గా గ్లోగా కనిపించడానికి మన గాల్వేలో ప్రొడక్ట్ రెడీ చేసిండ్రు. ఆ ప్రొడక్టే గాల్వే కాల్కిమ్ ఫెయిర్నెస్ క్రీమ్. సో మీరు చూస్తున్నారు కదా, గాల్వే కాల్కిమ్ ఫెయిర్నెస్ క్రీమ్. ఈ గాల్వే కాల్కిమ్ ఫెయిర్నెస్ క్రీమ్ అనేది ఉమెన్స్ కోసము. సో దీన్ని ఉమెన్స్ కోసం రెడీ చేశాను. సో దీన్ని ఉమెన్స్ కంటే బాయ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో చాలా మంది టాక్ కూడా వచ్చింది, బాయ్స్ కి అయితే ఇంకా మంచి రిజల్ట్ వచ్చిందంట. ఎందుకంటే దీనిలో మిల్క్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంది. మిల్క్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల ఇది అప్లై చేసిన వెంటనే గ్లో వస్తుంది. నెక్స్ట్ దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, సో చెప్తాను, చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఫెయిర్నెస్ క్రీమ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పేరులోనే ఉంది కదా ఫెయిర్నెస్ క్రీమ్ అంటే మన ముఖం రంగుని ఫెయిర్ చేయడానికి యూజ్ అవుతుంది. అట్లాగే ఈ క్రీమ్ అనేది మనకి ట్రిపుల్ యాక్షన్ లాగా యూజ్ అవుతుంది. ఆ ట్రిపుల్ యాక్షన్ అంటే ఇందులో మనకి విటమిన్ ఇ, అలాగే విటమిన్ B3, అలాగే విటమిన్ ఏ 3 విటమిన్స్ కలపడం జరిగింది. చర్మంపై కలిగే మెలనిన్ అంటే డార్క్ స్పాట్స్ ఇలాంటివన్నిటిని కూడా క్లియర్ చేస్తుంది. సో ఫేస్ మీద ఎవరికైతే బ్లాక్ మచ్చలు ఉన్నాయో అలాంటిది కూడా ఈ క్రీమ్ అనేది మీకు క్లియర్ చేస్తుంది. దీంట్లో కలిపిన విటమిన్స్ అనేవి ఫేస్ మీద ఉండే గుంతలు, మొటిమలు ఇలాంటివి మొత్తం తొలగిస్తాయి అనమాట. మీరు చూసుకున్నారా, విటమిన్ ఏ అంటే అది కంటికి చాలా మంచిది. అలాగే విటమిన్ ఇ అంటే దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. విటమిన్ ఇ అని బ్యూటీ విటమిన్ అంటారు. అలాంటి విటమిన్ ఈ ఫెయిర్నెస్ క్రీమ్ లో మిక్స్ చేయడం జరిగింది. అలాగే ఇది సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాలు, యూవీఏ కిరణాలు, యూవీబీ కిరణాల నుంచి కూడా మన చర్మాన్ని కాపాడుతుంది. అల్ట్రావైలెట్ కిరణాలు అనేది మనము ఫేస్ కి ఎంత మనము
బయటకు వెళ్ళేటప్పుడు ఎంత స్కార్ఫ్ కట్టుకున్నా లేకపోతే ఎంత అంబ్రెల్లా పట్టుకొని వెళ్ళినా ఆ అల్ట్రావైలెట్ కిరణాలు అనేది మన ఫేస్ మీద పడతాయి కంపల్సరీ. సో వాటి నుంచి మన చర్మాన్ని కాపాడాలి అంటే సో గల్వే కల్కిమ్ ఫెయిర్నెస్ క్రీమ్ అప్లై చేస్తే మీ చర్మాన్ని అల్ట్రావైలెట్ కిరణాల నుంచి కాపాడుతుంది. దీంట్లో విటమిన్ B3 అనేది మీ ముఖాన్ని ఫేడ్ చేస్తుంది అనమాట. సో తెల్లగా కనిపించడానికి విటమిన్ B3 అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ క్రీమ్ లో మనకి మొత్తం 3 విటమిన్స్ మిక్స్ చేస్తారని చెప్పాను కదా. 3 విటమిన్స్ కూడా మనకి విటమిన్ ఏ మనం చూసుకున్నట్లయితే విటమిన్ ఏ అనేది మన ఫేస్ ని దుమ్ము ధూళి నుంచి కాపాడడానికి యూజ్ అవుతుంది. అలాగే విటమిన్ ఈ అనేది మన ముఖాన్ని మెరిపించడానికి యూజ్ అవుతుంది. అలాగే విటమిన్ B3 అనేది మన ఫేస్ ని ఫెయిర్నెస్ అంటే ఇంకొంచెం ఎక్కువ గ్లోగా కనిపించడానికి విటమిన్ B3 అనేది యూజ్ అవుతుంది. చాలా మంది వచ్చి పిగ్మెంట్ వచ్చింది ఏం చేయాలి అంటారు. సో పిగ్మెంట్స్ అంటే ఇవి వస్తే చర్మం అనేది నల్లగా మారుతుంది. సో ఈ పిగ్మెంట్ అనేది ఎందుకు వస్తుంది అంటే చెప్పాను కదా ఇంతకుముందు స్కిన్ టైప్స్ అనేది ఒక స్కిన్ టైప్స్ అండ్ స్కిన్ లేయర్స్ అని ఒక వీడియో చేశాను. అది చూడకపోతే ఒకసారి చూడండి. దాంట్లో చెప్పాను మీకు మెలనోసైట్స్. సో ఈ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది అంటే మనము ఫేస్ ని డైలీ వాష్ చేసుకోకపోయినా 2 పూటలు మంచి నీట్ గా కడుక్కోకపోయినా మన ఫేస్ మీద లోపల ఉండే కణాలు ఇవన్నీ డైలీ సో మన బాడీలో ఎన్నో కణాలు చనిపోతూ ఉంటాయి, ఎన్నో కణాలు వస్తూ ఉంటాయి. సో అవన్నీ మనం ఫేస్ వాష్ చేసుకుంటే క్లీన్ అయిపోతూ ఉంటాయి. ఒకవేళ మనం అట్లా చేసుకోకపోతే అది మెలనోసైట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఫామ్ అయ్యి అక్కడ ఒక్కసారిగా బయటకు వస్తుంది అనమాట. సో ఒక్కసారిగా బయటకు వచ్చేది దాన్ని మనం పింపుల్ అంటారు. సో ఎప్పుడు మీకు ఇలాంటి పింపుల్స్ ఇలాంటి ఏమి రాకుండా ఉండాలంటే డైలీ 2 times నీట్ గా ఫేస్ వాష్ అప్లై చేసి ఫేస్ వాష్ చేసుకొని అట్లాగే నీట్ గా క్రీమ్ అప్లై చేస్తే మీ ఫేస్ కి ఎటువంటి డిఫెక్ట్ ఉండదు. మీరే ఇంకొకరికి చెప్పచ్చు, మీరే ఇంకొకరికి ఇలా చేయొచ్చు, ఇలా చేయండి అని మీరు చెప్పగలుగుతారు. సో మీరు ఇంకొక చేత చెప్పించుకోరు. సో ఏదైతే ఏముంది ఫ్రెండ్స్, ఫస్ట్ ఎప్పుడైతే మీరు నీట్ గా ఉంటారో మంచిగా 2 పూట్ల స్నానం చేసి 2 పూట్ల ఫేస్ వాష్ చేసుకొని మంచిగా టైంకి ఫుడ్ తిని ఎప్పుడు హ్యాపీగా ఉంటే అంతకంటే మించిన అందం గ్లో ఎక్కడ ఉండదు. సో నా తరపు నుంచి నా సజెషన్ అయితే ఇది. మీరు ఇంకా న్యాచురల్ గా క్రీమ్స్ ఎక్కడైనా బయట దొరుకుతాయా అని మీరు ట్రై చేస్తుంటే మన గాల్వే కల్కిమ్ నుంచి ఫెయిర్నెస్ క్రీమ్ అవైలబుల్ ఉంది. ఇది చాలా మంచిగా పనిచేస్తుంది, చాలా ఫెయిర్నెస్ ఇస్తుంది. సో మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఈ క్రీమ్ అనేది అప్లై చేసి వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు ఈ క్రీమ్ అనేది అప్లై చేసి దాని మీద పౌడర్ గాని వేసినట్లయితే మీరు బయటకు వెళ్ళిన తర్వాత చర్మానికి స్వెట్టింగ్ వస్తుంది కదా, సో చెమట వస్తుంది అంటే అప్పుడు మీరు ఏం అప్లై చేసానని కనిపిస్తుంది. సో ఫేస్ కి మీరు పౌడర్ ఏం అప్లై చేయలేదు, సో క్రీమ్ అప్లై చేసి వెళ్ళిపోవచ్చు. ఫెయిర్నెస్ క్రీమ్ ఎలా అప్లై చేయాలి అనేది చూద్దామా ఫ్రెండ్స్. నేనైతే ఈ ఫెయిర్నెస్ క్రీమ్ యూజ్ చేయను. సో నేను యూజ్ చేసేది చందనం, చాలాసార్లు మీకు చెప్పాను. సరే మీకోసం నేను ఓపెన్ చేస్తున్నాను. సో వన్స్ ఇది ఎలా యూజ్ చేయాలి, ఇలాగ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ అల్యూమినియం కవర్ వస్తుంది. అట్లాగే దీని లోపల కూడా వైట్ కలర్ లో ఒక కవర్ వస్తుంది. దీనికి మంచి ఒక ఓపెన్ చేసేసి సీల్ వేసేస్తే మనకి ఇట్లాగా ఓపెన్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, వస్తుంది చూడండి. ఇట్లాగా క్రీమ్ అయితే తీసుకున్నాం. సో క్రీమ్ తీసుకొని మామూలుగా మనం ఎట్లా అయితే అప్లై చేస్తామో ఆ మాదిరి ఇట్లా 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 అప్లై చేసేసేది. సో స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటది. మీకోసం నేను ఫెయిర్నెస్ క్రీమ్ అప్లై చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫెయిర్నెస్ క్రీమ్ ఎలా అప్లై చేయాలి అనేది. సో ఈ ఫెయిర్నెస్ క్రీమ్ అనేది మనకి 100 grams అవైలబుల్ ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 289 రూపీస్. అలాగే క్వాంటిటీ 100 grams. ప్రతి ప్రోడక్ట్ మీద మనకి డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఉంటుంది. మీకు చూపిస్తా అని చెప్పాను కదా, ప్రతి ప్రోడక్ట్ కూడా డెర్మటాలజికల్లీ టెస్టెడ్. ఈ ప్రోడక్ట్ రెడీ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి ఎవరైతే పీపుల్స్ ఉన్నారో పీపుల్ స్కిన్ మీద టెస్ట్ చేసి రిలీజ్ చేస్తారు. మార్కెట్ లో ఎటువంటి జంతువుల మీద రిలీజ్ చేయరు. ఇలాగా రెడీ చేసే ప్రోడక్ట్ చాలా అంటే చాలా కొన్ని కంపెనీస్ ఉంటాయి, దాంట్లో నెంబర్ 1 కంపెనీ మనది.